Students, very good evening to all. Welcome back to my channel. Today I am going to show the model question paper for all the intervocational secondary students in Telangana state. So let me see the one by one. So section A, answer any one of the following questions in about 100 words each. Okay, so describe the department. Okay, Dr. Vasudevan as a professor of TC, the Indian women 19th. Okay, so like a section A, it consisting of the three bits. Okay, ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ అండ్ థర్డ్ బిట్. ఓకే, కాబట్టి మనం ఈ బిట్లో 3 క్వశ్చన్స్ ఇస్తారు. 3 క్వశ్చన్స్కి మనం 2 మాత్రం ఆన్సర్ చేయాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ బిట్లో 3 ఇచ్చారు. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ది పోయిటరీ, ప్రోస్, షార్ట్ స్టోరీస్. ఓకేనా, ఈ మూడిటి నుంచి త్రీ టాపిక్స్ ఇస్తారు. ఆ 3 టాపిక్స్ నుంచి మనము 2 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్. ఓకే, సో ఇందులో కూడా మనము 3 ఇస్తారు, 2 మాత్రమే రాస్తే సరిపోతుంది. మనం ఐడెంటిఫై చేయగలగాలి అసలు క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ లెసన్ నుంచి అనేది ఫస్ట్ మనము ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా, కాబట్టి కొన్నిసార్లు ఈ విధంగా వస్తుంది. హీరోషిమా చైల్డ్ అంటే ఆ లెసన్ నుంచి రాస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టీఎస్, ఈ విధంగా కొన్ని. ఓకేనా, ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్, ఆన్సర్ ఎనీ ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే, ఓకే, ఇక్కడ కూడా ఏ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్. ఓకే, ఈ విధంగా ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఓకేనమ్మా. ఓకే, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్. కాబట్టి సెక్షన్ ఏలో ఓకే ఎనీ 2 అన్నారు. ఓకే, కాబట్టి థర్డ్ బిట్లో చూడండి అమ్మా, థర్డ్ బిట్లో ఎనీ 1 మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే, సెక్షన్ ఏలో 3 బిట్స్ ఉంటాయి. ఫస్ట్ బిట్కి ఎనీ 2 అంటే 8 మార్క్స్. సెక్షన్ ఓకే, సెకండ్ బిట్లో కూడా ఎనీ 2 8. ఓకే, ఓకే, 8 + 8 16. తర్వాత సెక్షన్ ఓకేలో థర్డ్ బిట్లో 1 క్వశ్చన్ రాయాలి, దానికి 4 మార్క్స్. అంటే ఓవరాల్గా సెక్షన్ ఏ 20 మార్క్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కాబట్టి సెక్షన్ బి ప్యాసేజెస్. ఓకేనా, ఓకే, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్ ఇట్. ఓకే, కాబట్టి ప్రతి క్వశ్చన్ ఇక్కడ ప్యాసేజ్ మొత్తం చదివిన తర్వాత కింద ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్స్కి మనం చదివి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, సో దానికి కూడా చాయిస్ ఇచ్చారు. అంటే ఫస్ట్ ప్యాసేజ్కి 4 మార్క్స్, నెక్స్ట్ ప్యాసేజెస్ కూడా 4 మార్క్స్. ఇక్కడ ఇంకొక ప్యాసేజ్ ఇచ్చారు. ఓకే, ఈ ప్యాసేజెస్కి కూడా అటెంప్ట్ చేస్తే మీకు 4 మార్క్స్. అంటే ఓవరాల్గా సెక్షన్ బి అనేది మీకు 8 మార్క్స్కి అయితే అంటే సెక్షన్ ఏలో సెక్షన్ బికి ఓకే, ఫస్ట్ బిట్కి 4 మార్క్స్ ప్యాసేజ్, సెకండ్ బిట్కి 4 మార్క్స్ ప్యాసేజెస్కి. తర్వాత మనం చూద్దాం. ఓకే, స్టడీ ద అడ్వర్టైజ్మెంట్ గివెన్ బౌల్. ఓకే, సిక్స్త్ బిట్కి ఏంటిదంటే ప్యాసేజెస్ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్. ఓకే, ఈ అడ్వర్టైజ్మెంట్లో ఈ విధంగా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఈ విధంగా ఈ పేపర్ అడ్వర్టైజ్మెంట్లో మనం చదివి అంటే అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత కింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ మనం ఎక్కడ అబ్జర్వ్ చేసామో అవన్నిటిని మనం గ్యాదర్ చేసి కింద క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. ఓకేనా, ఫస్ట్ ప్యాసేజ్ షార్ట్ స్టోరీస్ నుంచి ఒక ప్యాసేజ్ వస్తుంది. నెక్స్ట్ ప్యాసేజ్ ఓకే అన్సీన్, అంటే మిగతా ఉండదని. ఓకే, అంటే స్టోరీస్ నుంచి కాకుండా బయట నుంచి అనేది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ చూసిన అడ్వర్టైజ్మెంట్, ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఏదైనా కావచ్చు. ఓకేనా, సో దాని గురించి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ ఓకే, మనం బిట్ చూసినట్టయితే ఇక్కడ నాన్ వర్బల్ డేటా గివెన్ ఇన్ ద ట్రీ డయాగ్రామ్. ఓకే, వాళ్ళకు డేటా ఉంటుంది నాన్ వర్బల్ కమ్యూనికేషన్గా. ఆ డేటా మనం ఈ ట్రీ డయాగ్రామ్ రూపంలో రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా. ఓకే, ట్రీ డయాగ్రామ్ అంటే ఇచ్చిన దాన్ని మనం చదివి ఈ విధంగా ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, కింద క్వశ్చన్స్ ఇస్తారా, క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. ఓకే, చూసారు కదమ్మా, మనకు అడ్వర్టైజ్మెంట్, ట్రీ డయాగ్రామ్, ప్యాసేజ్ ఫ్రమ్ అన్సీన్, ప్యాసేజ్ ఫ్రమ్ షార్ట్ స్టోరీస్ అని. నెక్స్ట్ మనకు సెక్షన్ సిలో చూసినట్టయితే ఓకే, యూజింగ్ పంక్చువేషన్ మార్క్స్, ఎక్కడ ఫుల్ స్టాప్, ఎక్కడ కామా, ఇవన్నీ కూడా ఒకదానికి ఫస్ట్ సెక్షన్ సిలో ఫస్ట్ బిట్కి 2 మార్క్స్, అది పంక్చువేషన్కి ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇక్కడ కొన్ని కాలం ఏ ఉంటుంది, కాలం బి ఉంటుంది, వీటిని మ్యాచ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ 10th మనం ఓకే బ్రోచర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. దాన్ని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం చదివి ఆ బ్రోచర్లో ఫిల్ చేయాలి. ఓకేనా, అది పోస్ట్ ఆఫీస్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ కావచ్చు. ఓకేనా, అది గుర్తుపెట్టుకొని. ఓకే, ఇది తర్వాత సివి అంటే కరికులం బిట్టే కానీ రెజ్యూమ్ కానీ ఈ విధంగా. అంటే జాబ్కి యూఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ ద జాబ్ అనుకున్నప్పుడు సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ద కరికులం. ఓకేనా, కాబట్టి దీన్ని మనం ఈ విధంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక జాబ్కు నువ్వు అప్లై చేస్తున్నావు, యూ హ్యావ్ టైడ్ ద ఓకే కరికులం బిట్టి. ఓకేనా, నెక్స్ట్ రైట్ ఏ లెటర్ టు యువర్ మేనేజర్ రిక్వెస్టింగ్ హిమ్ టు గ్రాంట్ క్యాజువల్ లీవ్ ఫర్ 5 days. ఓకే, ఫార్మల్గా ఉంటుంది, ఇన్ఫార్మల్ లెటర్స్ చాయిస్ ఉంటుంది. ఒకటేమో ఫార్మల్గా, ఒకటేమో ఇన్ఫార్మల్గా ఈ లెటర్స్ ఉంటుంది. ఈ రెండింటిని మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా, నెక్స్ట్ బిట్లో ఓకే ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ మేక్ నోట్స్, యాడ్ ఏ సూటబుల్ టైటిల్ టు ఇట్. కాబట్టి ఇక్కడ మొత్తం ఇస్తారు,
అది చదివి దానికి ఒక టైటిల్ పెట్టాలి మళ్ళీ సూటబుల్ టైటిల్ ఏదైనా ఒకటి ఇస్తారు ఆ ప్యాసేజ్ మొత్తం చదివి దానికి సూటబుల్ అయ్యే టైటిల్ని మనము పెట్టాలి ఓకేనా ఇది సో దిస్ ఈస్ అ క్వశ్చన్ పేపర్ ఫర్ యూ పీపుల్ సో దిస్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ద ఆల్ ద తెలంగాణ ఇంటర్మీడియట్ వొకేషనల్ సెకండ్ ఇయర్స్ థ్యాంక్ యూ ఆల్ బై బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఆల్ ది బెస్ట్